హాయ్ అండి. మోడీ గారైతే తగ్గారు, లొంగారు, డెడ్ ఎకానమీ అని ట్రంప్ వాదనలు, లేకుంటే దానికి సంబంధించిన రాహుల్ గాంధీ ఇయన్నీ పక్కన పెట్టేస్తే, దాదాపు మనం మాట్లాడుకుందాం. అసలకి టారిఫ్‌లు విధించాడు. ఎంత పర్సెంటేజు? 50% విధించాడు. అంటే మన వస్తువు ఇక్కడ రూ. 100 ఉందనుకుంటే, అక్కడ అమెరికాలో ఎళ్ళేసరికి మన వస్తువు రూ. 150 అవుద్ది. ఆ రూ. 150 ఎవడు కొంటాడు చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. ఎవరు కొనాలి ఆ వస్తువు? ఆ ధర ఎవరి మీద భారం పడుతుంది? మన దేశంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ధర పెట్టి మేము కొనలేము అని అక్కడ వాళ్ళు చెప్పొచ్చు. ఎంతో కొంత చేయొచ్చు. కానీ ఎంతో కొంత కొంటారు గదా! పూర్తిగా అయితే 90 అంటే 100%లో 100% తీసుకోకుండా ఉండరు గదా! కాకపోతే పర్సెంటేజ్ తగ్గిపోద్ది. ఎంత ఒక 40% తీసుకుంటారా? 50% తీసుకుంటారా? ఆ తీసుకున్న వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే తీసుకున్న వాళ్ళు అమెరికాలో తీసుకుంటారో ఆ వస్తువుల భారం అనేది ఎవరి మీద పడుతుందండి? అక్కడున్న అమెరికన్స్ మీద పడుతుంది గదా! ఆ అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా మన వస్తువుల్ని రూ. 100 ఇంతకుముందు కొనేవాళ్ళు. ఇప్పుడు రూ. 150 పెట్టి ఎక్స్‌ట్రా రూ. 50 పెట్టి కొనాల్సిందే గదా! అది ఖచ్చితంగా వాళ్ళ మీద భారం పడుతుంది గదా! యాక్చువల్‌గా ట్రంప్ ఏదైతే ఏది ఎన్నికలప్పుడు చెప్పిందేంది? అమెరికన్లు ఏదైతే అమెరికాలో ఉందో ధరల పెరుగుదలనేది నేను నియంత్రణిస్తాను. దాన్ని పెరుగుదలను తగ్గిస్తాననైతే మాట్లాడుకొచ్చాడు గదా! మరి ఈరోజు టారిఫ్‌లు విధించడం వల్ల ఖచ్చితంగా ధరలు పెరిగినియి గదా! ఇప్పుడు అమెరికా సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ ప్రొడక్ట్‌లు కొనాలనుకుంటారు. ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇండియన్ ప్రొడక్ట్ కొనాలనుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ పైన భారం పడ్డట్టే గదా అధికంగా. అప్పుడు ఇంగా ఖచ్చితంగా ఎవరు ఆ భారాన్ని భరించేది? అమెరికన్ ప్రజలే గదా! కాబట్టి ఇది అర్థం పర్థం లేని విషయాలు. ఖచ్చితంగా మనం గూడా అమెరికా మీద టారిఫ్‌లు వేస్తే మనం ఇండియన్స్ మీదనే ఆ భారం అనేది పడుతుంది. అది ఖచ్చితంగా పడుతుంది. కాపోతే దానివల్ల ఇండియాకి ఎంత ఆదాయం వస్తుంది అని పక్కన పెడిస్తే ముందైతే ప్రజల మీదనైతే భారం పడుతుంది. ఇప్పుడు గూడా అదే నడుస్తుంది. అమెరికా ప్రజల మీదనైతే ఏదైతే ఈ టారిఫ్‌లు రూ. 50 ఏదైతే 50% ఎక్స్‌ట్రా చేసాడో అది ఖచ్చితంగా ఆ భారం అనేది అమెరికా ప్రజలైతే మోయబోతున్నారు. వాళ్ళ మీద భారం అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకత అయితే రావచ్చు. చూద్దాం. రీసెంట్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్ గావచ్చు, లేకుంటే ట్రంప్ అలస్కాలో మీటింగ్ పెద్దగా సఫలమైనట్టు ఏం కనిపించలేదు. జస్ట్ సైలెంట్‌గా వెళ్ళిపోయారు. అక్కడ చూసుకుంటే పుతిన్‌ని చాలా గట్టిగా ప్రశ్నలు అడిగినా నాకేం వినిపించట్లేదని అయితే వెళ్ళిపోవడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఇంత సినారియో మధ్య ఖచ్చితంగా అమెరికన్ ప్రజలే ఇబ్బంది పడతారు ఈ టారిఫ్‌ల వల్ల. అలానే ఇండియాకి సంబంధించిన ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఆహ్, రొయ్యల మీద గావచ్చు, లేకుంటే చేపల మీద గావచ్చు, మనం ఏదైతే ఎగుమతులు చేస్తున్నామో, అలానే బట్టలు గావచ్చు, లేకుంటే కొన్ని ప్రొడక్ట్స్ కావచ్చు, వాటి మీద అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. మనం దానికి ప్రత్యామ్నాయంగా అయితే ఆల్రెడీ మోడీ గారు కూడా చెప్పడం చూసాం. ప్రత్యామ్నాయంగా మనం కాకపోతే చైనా గావచ్చు, లేకుంటే యూకే అంటే లండన్ అంటే సంబంధించి ఇంగ్లాండ్ గావచ్చు, లేకుంటే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఇలాంటి మన యూరోప్ దేశాలనైతే టార్గెట్ అయితే చేసుకొని మనమైతే అటువైపు ఎళ్ళాల్సి ఉంటుంది. అమెరికాని నమ్ముకోకుండా ఆ దిశగా అయితే అడుగులు వేయాలని అయితే మాట్లాడడం చూస్తున్నాం మనమైతే మన నాయకులు గూడా. చూద్దాం మరి ఇదంతా సద్దుమణగడానికి కొంచెం టైం పడుతుంది. ట్రంప్ తన తిక్క చేష్టలతోటైతే రకరకాలుగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏం లేదు నేనే నీ ప్రపంచాన్ని నేనే పెద్దన్న పాత్ర నేనే అంటే అసలుకి ఆయన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అది కదా మెయిన్. చైనా గాని, రష్యా గాని, మిగతా యూరోప్ దేశాలు కూడా పెద్దగా ఆయన్ని పట్టించుకోవట్లేదు. అందుకని ఆయనైతే నేనే పెద్దనని లేకుంటే నేనే ప్రపంచ నాయకుడినని చెప్పుకోవాలనైతే ప్రయత్నిస్తున్నాడు కాబట్టి దాని ద్వారా ఆయన పేరు పొందాలి లేకుంటే జ చరిత్రలో మిగిలిపోవాలన్న థాట్‌తోటి ఎక్కువ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులైతే చేస్తున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో. ప్రస్తుతానికైతే దీనివల్ల ఇండియాకి పెద్ద నష్టమైతే జరగకపోయేది లేదు. ఇది పెద్ద భూతద్దంలో చూపిస్తా ఉన్నారు అందరూ గూడా. నాకు తెలిసి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఇండియాలో అందరూ సెటిల్ అయిపోయారు. మరీ తిండికి కరువొచ్చి చచ్చిపోయేలాగైతే ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ వస్తుంది కాబట్టి ఎక్కడ తిండికి చచ్చిపోయేంత కరువైతే లేదు. నో ఇష్యూ. నో ఇష్యూ. దీని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ మళ్ళీ అతనే దిగొచ్చి ఎందుకంటే రీజ్ రే నెక్స్టు అమెరికాకైతే ఎళ్ళబోతున్నాడు కాబట్టి మన మోడీ గారు తర్వాత ట్రంప్ తోడుగా కలిసే అవకాశం ఉంటుందంటున్నారు. మరి కలిస్తే ఆటోమేటిక్‌గా అతన్ని కూల్ చేస్తారు. మళ్ళీ వీటన్నిటిని సద్దుమణుస్తారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో.